Next question. Driving his car at the speed of 30 km per hour, Vinod reaches his office 5 minutes late. If his speed is 40 km per hour, he reaches the office 3 minutes early. Find the distance he traveled between his residence and his office. Okay? ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే వినోద్ తన ఇంటి నుంచి ఆఫీస్కి ఒకరోజు 30 km/h ట్రావెల్ చేస్తే 5 minutes లేట్కి వెళ్ళారని చెప్పారు. అలా కాకుండా ఒకరోజు 40 km/h ట్రావెల్ చేస్తే 3 minutes ఎర్లీగా వెళ్ళారని చెప్పారు. అయితే తన ఇంటి నుంచి ఆఫీస్కి గల మధ్య డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. రైట్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన 2 కేసెస్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. రైట్, సో ఇప్పుడు మనం స్పీడ్ రేషియో ఏంటో చూద్దాం. స్పీడ్ రేషియో అంటే మనకి 30:40 అవుతుంది. ఇది మనకి 3:4. రైట్, సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి టైం రేషియో అనేది స్పీడ్ రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇది మనకి 3:4 అవుతుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ అనేది 1 పార్ట్ ఉంది. ఈ 1 పార్ట్ అనేది మనకి 5 minutes లేట్కి అలాగే 3 minutes ఎర్లీకి ఈక్వల్, అంటే టోటల్ మనకి 8 minutesకి ఈక్వల్. సో 1 part 8 minutes అంటే ఇక్కడ మనం 4 parts తీసుకుందాం. 4 parts ఈక్వల్ టు 4 into 8 అంటే మనకి 32 minutes అవుతుంది. ఓకే, సో మనకు కావాల్సిన డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనం 4 parts తీసుకున్నాం కాబట్టి స్పీడ్ అనేది 30 km/h తీసుకోవాలి. రైట్, సో 30 into 32 minutes, దీన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తే by 60. ఓకే, 30 60లో 2 times, 32ని 16 times కట్ చేస్తుంది. కాబట్టి తన ఇంటి నుంచి ఆఫీస్కి మధ్య డిస్టెన్స్ అనేది మనకి 16 kilometers వచ్చింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 men start walking together to a certain destination. One at the speed of 3 km/h, another at the speed of 3.75 km/h. The latter arrives half an hour before the former. The distance is. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. స్టార్టింగ్ మనకి ఈ పాయింట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కూడా ఈ పాయింట్ నుంచి డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. ఏ 3 km/h ట్రావెల్ చేస్తున్నారు, బి 3.75 km/h ట్రావెల్ చేస్తున్నారు. ఓకే, సో ఈ బి ఏ కంటే హాఫ్ అన్ అవర్ ముందు రీచ్ అయ్యారని చెప్పారు. అయితే ఈ డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. రైట్, సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది కామన్ కాబట్టి ఈ టైం డిఫరెన్స్ని ఈక్వల్ చేద్దాం. ఓకే, సో ఏ డి డిస్టెన్స్ని 3 km/h ట్రావెల్ చేశారు, అలాగే బి డి డిస్టెన్స్ని 3.75 km/h ట్రావెల్ చేశారు. కాబట్టి బి హాఫ్ అన్ అవర్ ముందుగా రీచ్ అయ్యారు. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన డి అనేది వస్తుంది. సో ఇక్కడ ఎల్సిఎం అంటే 3 into 3.75 అవుతుంది. మనకి న్యూమినేటర్లో 0.75 into డి వస్తుంది. ఇది మనకి 1/2కి ఈక్వల్. ఓకే, ఈ 0.75 అనేది 3.75ని ఎగ్జాక్ట్గా 5 times కట్ చేస్తుంది. 3 into 5 అంటే 15. సో డి ఈక్వల్ టు 15/2. ఓకే, ఇది మనకి 7.5 kilometers అవుతుంది. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ లీవ్స్ స్టేషన్ ఏ టువర్డ్స్ స్టేషన్ బి at the speed of 50 km/h. After half an hour, another train leaves station B towards station A at 150 km/h. The distance between stations is 7 to 5 kilometers. The distance of the point from station A where the two trains are to meet is. Okay, ఈజీ క్వశ్చన్ అండి. మనకి స్టేషన్ ఏ ఉంది, అలాగే స్టేషన్ బి ఉంది. వీటి మధ్య డిస్టెన్స్ అనేది 7 to 5 kilometers ఇచ్చారు. ఇప్పుడు స్టేషన్ ఏ నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయింది, 50 km/hతో స్టేషన్ బి వైపు వెళ్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టేషన్ బి నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయింది, స్టేషన్ వైపు 150 km/hతో వెళ్తుంది. ఓకే, ఈ హాఫ్ అన్ అవర్లో స్టేషన్ ఏ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందంటే 25 kilometers కవర్ చేస్తుంది. రైట్, సో ఈ రిమైనింగ్ డిస్టెన్స్ అనేది మనకి 7 to 5 minus 25 అంటే 700 kilometers అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు టైమ్స్ కూడా మీట్ అవ్వాలి అంటే ఈ 700 kilometersని కవర్ చేయాలి. ఓకే, సో ఎంత టైంలో కవర్ చేస్తాయో చూద్దాం. సో మనకు కావాల్సిన టైం కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే 700 kilometers ఉంది, ఇక్కడ స్పీడ్ అంటే
ఇవి రెండు ట్రైన్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి స్పీడ్ అనేది ఎడిషన్ అవుతుంది. సో 150 + 50 అంటే 200 వస్తుంది. 2 zeros క్యాన్సిల్. ఇక్కడ మనకి టైం అనేది 7/2 అవర్స్ వచ్చింది. 7/2 అవర్స్ తర్వాత రెండు ట్రైన్స్ అనేవి ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకే, సో మనల్ని క్వశ్చన్లో ఏమడిగారంటే ఈ పాయింట్ అనేది స్టేషన్ ఏ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ వరకు 25 కిలోమీటర్స్. ఈ రిమైనింగ్ పార్ట్ కావాలంటే ఈ 7/2 అవర్స్ ని 50 km/h తో మల్టిప్లై చేస్తే మనకి ఈ రిమైనింగ్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో మనకు కావాల్సిన డిస్టెన్స్ అనేది 25 + 7/2 × 50. 50ని 25 టైమ్స్ కట్ చేస్తుంది. 7 × 25 అంటే 175 + 25 అంటే మనకి 200 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, సో ఈ రెండు ట్రైన్స్ మీట్ అయిన పాయింట్ అనేది స్టేషన్ ఏ నుంచి 200 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ థీఫ్ రన్స్ బై ఎ కార్ ఫ్రమ్ ఏ సిటీ లొకేటెడ్ 400 km away at a speed of 60 km/h. Just 30 minutes later, the police start chasing the thief at a speed of 80 km/h. How much distance covered by the police to catch the thief? Okay, మన సిమిలర్ క్వశ్చన్ ని టైప్ 2 ప్రాబ్లమ్స్ లో కూడా సాల్వ్ చేస్తాం. రైట్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 400 కిలోమీటర్స్ అనేది మనకి అన్నెసరీ డేటా. ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. స్టార్టింగ్ మనకి ఈ పాయింట్ దగ్గర థీఫ్ ఉన్నారు, అలాగే పోలీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు థీఫ్ 60 km/h తో ఎస్కేప్ అయ్యారు. ఎస్కేప్ అయ్యి ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ థీఫ్ ఈ పాయింట్ దగ్గర ఉన్నారు. ఎంత డిస్టెన్స్ కవర్ చేశారంటే గంటకి 60 కిలోమీటర్లు కాబట్టి హాఫ్ అన్ అవర్ లో 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పోలీస్ ఈ థీఫ్ ని చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంత స్పీడ్ తో స్టార్ట్ చేశారంటే 80 km/h. ఇప్పుడు ఈ పోలీస్ ఈ థీఫ్ ని పట్టుకోవాలంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ 30 కిలోమీటర్స్ ని కవర్ చేయాలి. రైట్, ఎంత టైంలో కవర్ చేస్తారో చూద్దాం. సో టైం t = డిస్టెన్స్ బై స్పీడ్. వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ అంటే 30 కిలోమీటర్స్ ఉంది. స్పీడ్ అంటే వీళ్ళిద్దరు కూడా సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి స్పీడ్ అనేది మనకి డిఫరెన్స్ అవుతుంది. సో 80 - 60 అంటే 20. 0 క్యాన్సిల్. ఇక్కడ మనకి టైం అనేది 3/2 అవర్స్ వచ్చింది. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ పోలీస్ ఈ థీఫ్ ని పట్టుకోవడానికి ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి అని. ఓకే, సో ఈ పోలీస్ 80 km/h తో 3.5 అవర్స్ ట్రావెల్ చేస్తే ఈ థీఫ్ ని పట్టుకుంటారు కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకి 3.5 × 80 అవుతుంది. సో 80ని 40 టైమ్స్ కట్ చేస్తుంది. 3 × 40 అంటే 120 కిలోమీటర్స్. ఓకే, సో ఈ పోలీస్ 120 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఈ థీఫ్ ని పట్టుకుంటారు. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 horses travel the same distance at the speeds of 10 km/h and 15 km/h respectively. If the first horse takes 12 minutes longer than the second horse, then the distance was traveled. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనం సిమిలర్ క్వశ్చన్ ని ఇంతకు ముందు సాల్వ్ చేసాం. ఇక్కడ మనకి టైం డిఫరెన్స్ అనేది 12 minutes ఉంది. ఈ 12 minutes ని మనం ఈక్వల్ చేద్దాం. ఓకే, ఫస్ట్ హార్స్ అనేది డి డిస్టెన్స్ ని 10 km/h ట్రావెల్ చేసింది. సెకండ్ హార్స్ అనేది డి డిస్టెన్స్ ని 15 km/h ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో ఈ టైం డిఫరెన్స్ అనేది మనకి 12 minutes ఇచ్చారు. దీన్ని అవర్స్ లో కన్వర్ట్ చేస్తే by 60. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన డిస్టెన్స్ అనేది డి వస్తుంది. రైట్, సో ఇక్కడ ఎల్సిఎం అంటే 150, పైన మనకి 5d వస్తుంది. సో 12 60ని 5 టైమ్స్ కట్ చేస్తుంది. ఇది మనకి 1/5. ఈ 5 150ని 30 టైమ్స్ కట్ చేస్తుంది. 5 30ని 6 టైమ్స్ కట్ చేస్తుంది. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకి 6 కిలోమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, Mahima has to travel at a speed of 54 km/h instead of 45 km/h to reach the destination on time due to delay 12 minutes from her usual time. Find the distance traveled. ఓకే, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి టైం డిఫరెన్స్ అనేది 12 minutes ఉంది. దీన్ని మనం ఈక్వల్ చేద్దాం. ఓకే, సో మహిమ ఫస్ట్ కేసులో డి డిస్టెన్స్ ని 45 km/h ట్రావెల్ చేశారు. అదే డి డిస్టెన్స్ ని తర్వాత 54 km/h ట్రావెల్ చేశారు. ఇక్కడ ఈ టైం డిఫరెన్స్ అనేది మనకి క్వశ్చన్ లో 12 minutes కి ఈక్వల్ అని చెప్పారు. దీన్ని మనం అవర్స్ లో కన్వర్ట్ చేస్తే by 60. దీన్ని మనం సాల్వ్ చేస్తే
క్వశ్చన్లో మనం అడిగిన డిస్టెన్స్ డి అనేది వస్తుంది. ఓకే, సో ఈ 12 60ని 5 టైమ్స్ కట్ చేస్తుంది. ఇక్కడ ఎల్సిఎం అంటే 45 ఇంటూ 54 అవుతుంది. మనకి న్యూమరేటర్లో 9d ఉంటుంది రైట్. ఇది మనకి 1/5కి ఈక్వల్. సో ఈ 9 54ని 6 టైమ్స్ కట్ చేస్తుంది. ఈ 5 45ని 9 టైమ్స్ కట్ చేస్తుంది. సో మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు 9 ఇంటూ 6 అంటే 54 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Ajay can complete a journey in 10 hours. He covers half of the journey at a speed of 21 km per hour and the rest of the journey at the speed of 24 km per hour. Find the distance. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. అజర్ ఒక జర్నీని 10 గంటల్లో పూర్తి చేస్తారు. ఇందులో హాఫ్ ఆఫ్ ద జర్నీని 21 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేశారు. రిమైనింగ్ హాఫ్ని 24 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేశారు. అయితే ఈ టోటల్ డిస్టెన్స్ అంతా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు రైట్. ఇక్కడ మనం హాఫ్ డిస్టెన్స్ని డి అనుకుందాం. సో ఫస్ట్ హాఫ్ని 21 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేశారు. సెకండ్ హాఫ్ని 24 కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేశారు. ఈ టోటల్ టైం అనేది మనకి క్వశ్చన్లో 10 అవర్స్కి ఈక్వల్ అని చెప్పారు రైట్. దీన్ని మనం సాల్వ్ చేస్తే డి వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ అంటే 2d ఫైండ్ అవుట్ చేస్తే మనకి టోటల్ డిస్టెన్స్ అనేది వస్తుంది రైట్. సో దీన్ని సాల్వ్ చేసి మనం డీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం అనేది 21 ఇంటూ 24 అవుతుంది. మనకి న్యూమరేటర్లో ఎంత ఉంటుంది 45 ఉంటుంది రైట్. 45d ఈక్వల్ టు 10. సో 5 2 టైమ్స్ 5 9 టైమ్స్ 3 టైమ్స్ 3 8 టైమ్స్ 3 7 టైమ్స్ రైట్. సో d ఈక్వల్ టు 7 ఇంటూ 8 అంటే 56. 56 ఇంటూ 2 అంటే 112 రైట్. సో మనకు కావాల్సింది టోటల్ డిస్టెన్స్ కాబట్టి టోటల్ డిస్టెన్స్ అంటే 2d. 2 ఇంటూ 112 అంటే ఇది మనకి 224 కిలోమీటర్స్కి ఈక్వల్. ఓకే, సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చందన్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ అట్ ది స్పీడ్ ఆఫ్ 3 km per hour, 4 km per hour and 8 km per hour respectively and takes a total time of 42.5 minutes. Find the total distance in kilometer. ఓకే, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. మనల్ని టోటల్ డిస్టెన్స్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ టోటల్ డిస్టెన్స్ని చందన్ 3 ఈక్వల్ పార్ట్స్ చేశారు. ఒక్కో పార్ట్ని 3 km per hour, 4 km per hour అండ్ 8 km per hourతో ట్రావెల్ చేశారు. ఈ టోటల్ జర్నీకి 42.5 minutes టైం అనేది తీసుకున్నారని చెప్పారు. అయితే ఈ టోటల్ డిస్టెన్స్ అంతా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు రైట్. సో మనం ఈచ్ పార్ట్ని డి అనుకుందాం. అప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే 3d అవుతుంది. దీని నుంచి మనం మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి అని చెప్పొచ్చు రైట్. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఫస్ట్ పార్ట్ని 3 km per hour, సెకండ్ పార్ట్ని 4 km per hour అలాగే థర్డ్ పార్ట్ని 8 km per hour ట్రావెల్ చేశారు. దీనికి 42.5 minutes అనేది టైం తీసుకున్నారు. దీన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తే by 60. దీన్ని మనం సాల్వ్ చేస్తే డి వస్తుంది. డి నుంచి 3d అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు రైట్. సో ఇక్కడ ఎల్సిఎం అంటే 24. ఈ 24ని 3 8 టైమ్స్ కట్ చేస్తుంది కాబట్టి 8d, 4 6 టైమ్స్ కాబట్టి 6d, 8 3 టైమ్స్ కాబట్టి 3d రైట్. సో ఇది మనకి 425/600 రైట్. ఈ 24 ఈ 600ని ఎగ్జాక్ట్గా 25 టైమ్స్ కట్ చేస్తుంది. ఈ 25 425ని 17 టైమ్స్ కట్ చేస్తుంది. ఇక్కడ మనకి 8 + 6 + 3 అంటే 17. ఈ 17 ఈ 17 క్యాన్సిల్. ఇక్కడ మనకి డి అంటే 1 కిలోమీటర్ వచ్చింది రైట్. సో మనకు కావాల్సింది టోటల్ డిస్టెన్స్ 3d కాబట్టి 3d అంటే మనకి 3 కిలోమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్.